నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. సెలవు అడిగితే ఉద్యోగం నుంచి తీసేశారు, న్యాయం చేయండి. టెక్ మహీంద్రాపై మహిళా ఉద్యోగిని ఆరోపణలు. మంత్రి సీతక్క నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి, వెంటనే మరామతు పనులు చేపట్టాలని స్థానికుల డిమాండ్. రైలు పట్టాలపై నిలిచిపోయిన లారీ, అరగంట పాటు రైలు రాకపోకలు బంద్. మడకశిరలో వాటర్ ట్యాంక్ ఎక్కిన కార్మికుడి నిరసన, వేతనాలు ఇవ్వకపోతే దొంగేస్తానని హెచ్చరిక. మహీంద్రా కంపెనీపై ఓ మహిళా ఉద్యోగిని చేసిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. అనారోగ్య కారణాలతో 13 రోజుల సెలవు తీసుకుంటే కార్యాలయానికి వెంటనే రావాలని ఈమెయిల్స్ ద్వారా యాజమాన్యం ఒత్తిడి తెచ్చిందని భావన అనే యువతి ఆరోపించారు. అనంతరం తన చిన్నారి అనారోగ్యంతో మరోసారి సెలవు కోరగా ఎన్ని రోజులు సెలవులో ఉంటారంటూ ఉద్యోగం నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయంలో వాష్రూమ్ కి వెళ్లాలన్నా అనుమతి తీసుకోవాల్సి వచ్చేదని, మహిళా ఉద్యోగుల కుటుంబ పరిస్థితులను కూడా కంపెనీలు పరిగణలోకి తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నా పేరు భావన. నేను టెక్ మహీంద్రా ఎంప్లాయీ. ఒక 4.5 months బ్యాక్ నేను టెక్ మహీంద్రాలో జాయిన్ అయ్యాను. అండ్ జాయిన్ అయిన ట్రైనింగ్ కంప్లీట్ చేసుకునే పీరియడ్లో నాకు హెల్త్ బాగోక నేను ఫ్లోర్ మీద పడిపోయాను. అండ్ నన్ను అప్పుడు అక్కడి నుంచి దే హ్యావ్ టేకెన్ మీ టు డామ్స్, వాళ్ళ చిన్న డామ్స్ ఉంటుంది లోపల, అక్కడికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వాళ్ళు నన్ను మల్లారెడ్డికి షిఫ్ట్ చేశారు. అక్కడ కూడా మెడికేషన్ సరిగ్గా లేకపోవడంతో ఎనీహౌ మా ఇంటి దగ్గర ఉన్న డాక్టర్కి షిఫ్ట్ అవుదామని వెళ్ళిపోయాను. అలా కపుల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ హెల్త్ బాగోకపోవడం వల్ల జూన్ మంత్లో నేను ఒక 13 days లీవ్ పెట్టాల్సి వచ్చింది. సో ఐ వాజ్ ఆన్ అ మెడికల్ లీవ్. దో ఐ వాజ్ ఆన్ అ మెడికల్ లీవ్, మై కంపెనీ హెస్ గివెన్ మీ అ వార్నింగ్ లెటర్ అండ్ ఇన్అప్రోప్రియేట్ లాంగ్వేజ్ అండి. సో నేను ఇంట్లో బాగున్నప్పుడు వైల్ మై హస్బెండ్ వాజ్ కాంటాక్టింగ్ ద కంపెనీ, వాళ్ళు చెప్పారు యూఆర్ నో వే రిలేటెడ్ టు ద కంపెనీ, మీ హస్బెండ్ ఎలా మాట్లాడతారు, యూ షుడ్ టెల్ దట్ వాట్ హ్యాపెన్ టు యూ అని. సరే నేనే కాల్ చేసి చెప్పాను. ఐ గాట్ బ్యాక్ టు వర్క్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. మధ్యలో కొన్ని రోజులు వాళ్ళే నాకు క్యాబ్ షెడ్యూల్ చేయలేదు, అందుకే నేను ఆఫీస్కి వెళ్ళలేకపోయాను. అండ్ దిస్ 2 days బ్యాక్ మా పాపకి హెల్త్ బాగాలేదు, స్టమక్ పెయిన్ అది అన్నారు. షీస్ 11 years old. మదర్ ఇన్స్టింక్ట్ ఉంటుంది కదా సార్, ఇంకా కాల్ చేసి పాపకు బాగాలేదు అని మా టీఎల్కి చెప్పాను. చెప్తే అదంతా తెలియదు నాకు, మీరు ఫస్ట్ పైకి వెళ్ళి లాగిన్ చేయండి, నేను నా రీజనల్ మేనేజర్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకుని పంపిస్తాను అని. సరే ఓకే సార్ అని పైకి వెళ్ళే లోపు నాకు ఇంకో కపుల్ ఆఫ్ కాల్స్ వచ్చాయి పాప దగ్గర నుంచి. సో ఐ హ్యాడ్ టు గో. నేను అన్నాను లేదు సార్, నేను ఒకవేళ వెళ్ళిపోయినా ఐ ట్రై టు కంపెన్సేట్ టుమారో, కానీ ప్రామిస్ చేయలేను, ఎందుకంటే ఇంటికెళ్ళే పాప పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. యూజువలీ సాటర్డే సండే నా ఆఫ్ కదా, నేను ఆల్రెడీ కొన్ని స్కెడ్యూల్స్ నేను చూసి చెప్తాను అని చాలా పొలైట్గా ఫోన్ డిస్కనెక్ట్ చేశాను. అండ్ ఐ వెంట్ బ్యాక్ హోమ్. ఐ టేకెన్ కేర్ ఆఫ్ మై డాటర్. జస్ట్ పాపకి వెళ్ళగానే డాక్టర్కి కాల్ చేస్తే బేసిక్ మెడికేషన్స్ ఫ్రైడే రోజు ఇచ్చాము. సాటర్డే రోజు ప్రాపర్లీ టుక్ హర్ టు ద హాస్పిటల్. యూరిన్ బ్లడ్ స్కానింగ్ అంతా చేశారు. రిపోర్ట్స్ సాటర్డే కదా, సో సాటర్డే నేను వెళ్ళేసరికి లేట్ నైట్ అయిపోవడంతో రిపోర్ట్స్ ఇవ్వలేదు. సో సండే దట్ హాస్పిటల్ రేడియాలజిస్ట్ వాజంట్ వర్కింగ్. నాకు మండే కల్లా రిపోర్ట్స్ వచ్చాయి. I took her to hospital yesterday, that is Tuesday. Technically, I was not there for 3 days in the company. Already in documents వాళ్ళకి వాట్సాప్లో షేర్ చేశాను. So by the time I reached office and there were so many threatening emails that మీరు రేపు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి అని 21st రోజు రిపోర్ట్ చేయాలని మెయిల్స్ ఉన్నాయి. I was in a dilemma that నేను ఎలాంటి ఎన్వైరన్మెంట్లో పనిచేస్తున్నాను, ఇంత వర్క్ హెరాస్మెంట్ అయితే ఎక్కడా ఉండదు. అండ్ సో అక్కడికి నా మీద వచ్చినప్పుడు, నాకు హెల్త్ బాగున్నప్పుడు వెన్ దే వర్ క్వశ్చనింగ్ ఆల్ ఆఫ్ దిస్, నాకు అంత బాగానే అనిపించింది సార్. బట్ ఐఎమ్ అ మ్యారీడ్ విమెన్, నాకు ఒక పాప ఉంది. ఐ డెఫినెట్లీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై డాటర్. నాకు ఒక ఫ్యామిలీ ఉంటుంది. సో మోస్ట్లీ
మార్నింగ్ 12:30 లాగిన్ అంటే 10:30కి క్యాబ్ ఎక్కి ఇంటికి వెళ్ళేసరికి 1 o'clock అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్ వీఆర్ ఇన్ టెక్ మహీంద్రా. అండ్ అలాంటి మమ్మల్ని కూడా మీరు పట్టించుకోకుండా ఉంటే ఎలా సార్? అది చాలా తప్పు అనిపించింది. మోరోవర్ వాళ్ళకి 60 days ఆఫ్ నోటీస్ పీరియడ్ ఉంటుంది. నేను ఇది తప్పించి నేను ఇంకే తప్పు చేసింది లేదు. నాకు ఇమీడియట్ టర్మినేషన్ ఇచ్చారు. సో I have the documents with me where I've never been lying about my health and all of that. And అది కూడా కాక ఇప్పుడు మోర్ అలార్మింగ్ ఏంటంటే సార్ దర్ వర్క్ కల్చర్ ఆల్సో ఇస్ వరస్ట్ అనే చెప్పాలి. నేను ఏ కంపెనీలో వాష్రూమ్కి వెళ్తే అడిగి వెళ్ళాలి అని వినలేదు సార్. దిస్ ఈస్ ది ఓన్లీ కంపెనీ వేర్ ఐ హెర్డ్ విమెన్ వాష్రూమ్కి వెళ్ళాలంటే కూడా చెప్పాలి, ఫ్లోర్ మీద అరుస్తారు. ములుగు జిల్లాలో ఇసుక మాఫియా తీరుపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సీతకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణాతో రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇసుక లారీల నిరంతర రాకపోకల వల్ల గ్రామీణ రోడ్లు ధ్వంసమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోతున్నారు. అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు దెబ్బతిన్న రహదారులను వెంటనే మరమ్మతు చేయాలని ప్రభుత్వాన్ని సంబంధిత అధికారులను స్థానికులు కోరుతున్నారు. జిల్లా కూనారం రైల్వే గేటు వద్ద త్రుట్టిలో పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టాలు దాటుతూ ఉండగా ఓ లారీ సాంకేతిక సమస్యతో పట్టాలపైన నిలిచిపోయింది. దీంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు వెంటనే ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను సుమారు అరగంట పాటు నిలిపివేశారు. అనంతరం స్థానికులు కలిసి లారీని నెట్టుకుంటూ పట్టాలపై నుంచి బయటకు తీసుకెళ్లడంతో ప్రమాదం తప్పింది. ఘటన అనంతరము రైళ్ల రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గుడిబడిలో ఓ కార్మికుడు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసనకు దిగారు. శ్రీరామ్ రెడ్డి తాగునీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులకు ఏడాదిగా వేతనాలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ సుబ్బరాజు అనే కార్మికుడు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేపట్టారు. బకాయి వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసిన ఆయన ఉన్నతాధికారులు స్పందించకపోతే వాటర్ ట్యాంక్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా అధికారులు ఆయనను కిందకు దింపేందుకు ప్రయత్నాలు చేపట్టారు. మాట్లాడే వాళ్ళందరూ మాట్లాడేసినారు. నేను ఒకటే మాట్లాడాల్సి ఉండింది లాస్ట్. ఇదే దానికి లాస్ట్ మాటలు మాట్లాడేస్తే సరిపోతుంది. కాదో ఉప్పం కొంచెం ప్రాజెక్ట్ నమ్ముకొని చూసినారు కదా నా రైతు పని చేసినారు. మీరు పని చేయలేదంటే మీకు అంత తెలియకుండా ఏం లేదు. తెలుసు నాకు ఇంక వేరే దారే లేదు. నాకు జీతం అన్నా ఎలా నేను సావన్నా సావాలి. ఇవరంటే నాకు వేరే ఆప్షన్ లేదు. చేనుల కూలీలు వస్తే సాయంకాలం మీకుండా ఇంటికి పోయలేదు. జరగాలి కదా. పల్నాడు జిల్లా మెప్మ
కార్యాలయంలో మహిళా ఉద్యోగిపై వేధింపులు ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మెప్మా ఐబీ పద్మజ విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో జూనియర్ అసిస్టెంట్ రోజారావు మహిళా ఉద్యోగులను మానసికంగా వేధిస్తూ వారి దుస్తులు, మేకప్, భోజనం వంటి వ్యక్తిగత అంశాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా లంచాలు ఇస్తేనే బయోమెట్రిక్ హాజరు నమోదు చేసి ఇవ్వని ఉద్యోగుల జీతాల్లో అక్రమంగా కోతలు విధిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా ఆరోపణలపై అధికారుల స్పందన రావాల్సి ఉంది. నా పేరు పద్మజ. మెప్మా పల్నాడు జిల్లా ఆఫీస్లో ఐబీగా పనిచేస్తున్నాను. సత్తెనపల్లి సీఎంఎం, చిలకలూరుపేట సీఎంఎంగా కూడా నేను పనిచేస్తున్నాను. ఇక్కడ ఆఫీస్లో రోసారావు అనే ఆయన జూనియర్ అసిస్టెంట్. ఇక్కడ స్టాఫ్ ఎవరు లేరని ఆయనకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఇచ్చారండి మా పీడీ గారు. గత కొన్నాళ్ళుగా నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యే సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలంగా ప్రతిరోజు ఇక్కడ ఆడవాళ్ళని వేధింపులు గురి చేస్తూనే ఉంటాడు. మేకప్ వేసుకొని వస్తారు, బాక్సులు తెచ్చుకొని తింటారు, పని పాట లేదు వీళ్ళకి, వస్తారు పోతారు, ఇదే పని అంటాడు. కుక్కలాగా వాక్కుంటున్నారా అంటాడు, నోటుకొచ్చినట్టు తిడతాడు. మా అందరివి జీతాలు కట్ చేస్తాడు. ఆయనకి డబ్బులు ఇస్తేనేమో బయోమెట్రిక్ అటెండెన్స్ ఏ టైంలో వేసినా అందరికీ ఫోన్ చేసి నీకు జీతం తగ్గింది, ఎందుకు తగ్గింది అని అడుగుతాడు. డబ్బులు ఇవ్వకపోతేనేమో జీతాలు అందరికీ కట్ చేసేసి పంపిస్తాడు. నేను ఈరోజు నాకు వారం రోజులు జీతం తగ్గింది, ఎందుకు తగ్గించి పంపించారు అని అడిగితే, ఎందుకు కుక్కలాగా వాగుతున్నావు నువ్వు, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నీ చేతనైన చోట చెప్పుకో అని తిడుతున్నాడు నన్ను. ఇదైతే మాత్రం అసలు హర్షించదగ్గ విషయమే కాదండి. నేను 2 రోజులు హెడ్ ఆఫీస్కి మీటింగ్కి వెళ్ళా, ట్రైనింగ్కి వెళ్ళా. కనీసం పీడీ గారికి నేను చెప్పి పీడీ గారి పర్మిషన్తో మేము వెళ్ళాం. కనీసం జీతం తగ్గినప్పుడు పీడీ గారికి చెప్పాలి, అడగాలి. ఏమి అడగకోకుండా హెడ్ ఆఫీస్కి జీతం రికమెండ్ చేసి పంపించేశాడు. ఎందుకు తగ్గింది అని అడిగితే ఈ రోజు నోటుకొచ్చినట్టు నన్ను తిడుతున్నాడు. ఇదైతే మాత్రం చాలా చాలా బాధాకరమైన విషయం అండి. పనిచేసే చోట ఆడవాళ్ళని ఇలా మాట్లాడడం అనేది చాలా తప్పు. ఒక జూనియర్ అసిస్టెంట్ ఎంత ఇన్ఛార్జ్ ఇస్తే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయిపోతే మాత్రం నోటుకొచ్చినట్టు ఆడవాళ్ళని తిడతాడా అండి? ఒకసారి కాదు, ఎందుకు కుక్కలాగా వాగుతున్నావు నువ్వు, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నీ చేతనైన చోట చెప్పుకో, నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటున్నాడు. గుంటూరు ఆఫీస్లో కూడా ఇలాగే చేస్తే ఒక ఆఫీసరు చెప్పు తీసుకొని వెనకాల పడింది ఇతన్ని కొట్టడానికి. ఇక్కడ ఎవ్వరు ఏ చర్యలు తీసుకోలేదు. గత ఏప్రిల్ 25వ తారీఖు కూడా ఇలాగే మాట్లాడారు, నువ్వు కుక్కలాగా వాగుతున్నావు అన్నాడు నన్ను. అప్పుడు కూడా నేను అలాగే ఎస్పీ గారికి కంప్లైంట్ రాసేపోతే ఇక్కడ వాళ్ళు అందరూ అన్నారు, వద్దులే మేడం ఇప్పటికే పరిస్థితులు బాగాలేదు, మన పల్నాడు మెప్మా పరిస్థితి, మీరేమి ఇవ్వకండి, ఒక్కసారికి ఊరుకోండి, మేము చెప్పి చూస్తామన్నారు. ఏం మారాడండి చెప్పి చూస్తే? ఏమీ మారలేదు. మాట్లాడితే తిడతాడు, మేకప్లు వేసుకొని వస్తారంటాడు. ఆయనకి ఎందుకంటే ఆడవాళ్ళ గురించి ఎందుకు అనాలి మమ్మల్ని? మా డ్రెస్సుల గురించి, మా మేకప్ల గురించి, మా జుట్ల గురించి ఎందుకు అనాలి ఆయన? ఆయన ఎవరు అసలు మమ్మల్ని అంటానికి? మేము ఎలా వస్తాయి ఆయనకి ఎందుకు? అటెండెన్స్ తగ్గింది, జీతం తగ్గించి పంపించాడని అడిగితే కుక్కలాగా వాగుతున్నారు అంటాడా? దిక్కున చోట చెప్పుకోవాలా? నేను ఎస్పీ గారికి అయితే కంప్లైంట్ ఇస్తానండి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం గానుగపాడులో భూమి రిజిస్ట్రేషన్ వివాదం కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన ఓ భూమి రిజిస్ట్రేషన్ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని ఆరోపిస్తూ షేక్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ రిజిస్ట్రేషన్ జరిగిందని వారు ఆరోపించారు. తమకు న్యాయం చేయడంతో పాటు వివాదాస్పద రిజిస్ట్రేషన్ పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గ్రామం అండి, ఎన్టీఆర్ జిల్లా మాది. 2016 మే 19న మా తాతగారు చనిపోయారు. మా తాతగారు చనిపోతే మా తాతగారి పేరు మీద నుంచి ఆస్తి మేము ఉమ్మడిగా ఉన్న ఆస్తిని మేము ఆరుగురు అన్నదమ్ములం, ఒక కూతురు మా తాతగారికి. మా తాతగారి పేరు మీద ఉన్న ఆస్తిని మా నాయనమ్మ గారి పేరు మీద మార్చాము. 2016 మేలో మా తాతగారు చనిపోతే జూలై కల్లా మేము మార్చేసాం సార్. ఏది మా నాయనమ్మ గారి పేరు మీద, రంజాన్బీ గారి పేరు మీద. అయితే మార్చేశాక సార్ 2016 నవంబర్ నెలలో మార్టిగేజ్ టేకులపల్లి సొసైటీలో లోన్ తీసుకొచ్చారు 2,34,000 రూపాయలు. తర్వాత ఆ లోన్ తీసుకొచ్చింది కూడా మాకెవరికి తెలియదు సార్, మాకు కొడుకులకి. తర్వాత 2016 నుంచి 2026 వరకు దాదాపు 10 సంవత్సరాలు, నవంబర్ నెల వస్తే 10 సంవత్సరాలు పూర్తవుతుంది సార్. దాని మీద ఏది లోన్ తీసుకొచ్చి మార్టిగేజ్లో ఉంది ఆ లోను, ఏది ఆ సర్వే నెంబర్, 3 సర్వే నెంబర్లు ఉన్నాయి సార్. 408, 450-1, 449-1. ఈ మూడు సర్వే నెంబర్ల మీద మా ఏది మార్టిగేజ్ అనేది టేకులపల్లి సొసైటీలో ఉన్నది సార్. అయితే ఈ సొసైటీలో ఉండడం వల్ల ఈ మొన్న రిజిస్ట్రేషన్ వచ్చేసి 75 సెంట్లు ఇక్కడ సబ్ రిజిస్ట్రార్, తిరువూరు సబ్ రిజిస్ట్రార్లో రిజిస్ట్రేషన్ చేశారండి. 75 సెంట్లు లోన్ తీసుకొచ్చి మార్టిగేజ్ ఈసీలో చూపించినా కానీ మేడం గారు, సబ్ రిజిస్ట్రార్ గారు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేశారు 75 సెంట్లు. అలాగే మేము మా తాతగారికి 7 సంతానం, 6 కొడుకులు, 1 కూతురు. మాకెవరికి తెలవకుండా ఏది రిజిస్ట్రేషన్ చేసేసారు. 2 కొడుకులు వస్తే 2 కొడుకులు తల్లి పేరు మీద కలిపేసి 75 సెంట్లు చేసేసారండి రిజిస్ట్రేషన్.
గారు అంటారు డాక్యుమెంట్ రైటర్ నాకు తెలవకుండా తీసుకొచ్చి ఇక్కడ డాక్యుమెంట్లు పెట్టి చేయించారు అది అంటే, మేడం మీరు డాక్యుమెంట్ లేకుండా మీరు డాక్యుమెంట్ రైటర్ తీసుకొచ్చి చేశారంటున్నారు, కాదనట్లేదు. మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఈసీలో కనిపిస్తుంది కదా, ఈసీలో ఈ 3 నెంబర్ల మీద లోన్ కనపడుతుంది. ఈ లోన్ అనేది ఈసీలో కనపడుతుంది. మీరు రిజిస్ట్రేషన్ ఎలా చేశారు అంటే, ఆ పాణ్యం శ్రీనివాస్ గారిని తీసుకురండి, ఏది డాక్యుమెంట్ రైటర్ మీరు వెళ్ళి తీసుకురండి, లేకపోతే మధ్యవర్తిని తీసుకురండి అని చెప్పేసి మేడం గారు మమ్మల్ని 3 రోజుల నుంచి ఇక్కడికి ఆఫీసు తిప్పుతున్నారు. మొన్న శనివారం 18వ తారీఖు 7వ నెల 2026 రిజిస్ట్రేషన్ జరిగింది సార్, మాకు తెలవకుండా. అలా రిజిస్ట్రేషన్ చేయొచ్చా, ఏది మార్టిగేజ్ ఉండగా రిజిస్ట్రేషన్ చేయొచ్చా అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తే మాకు సమాధానం చెప్పట్లేదు. మమ్మల్ని ఇలాగే పొద్దున మేము 10:30కి ఇక్కడ వచ్చి కూర్చున్నాం సార్, 10 గంటలన్నరకి. ఇప్పటి వరకు మాకు ఏ విధమైన లోపలికి పిలవలేదు, చేయలేదు, ఏ విధమైన మాకు సమాధానం అనేది చెప్పట్లేదు సార్. తిరుపతిలో భూమన కుటుంబానికి చెందిన భూమి వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. తమ ప్రైవేట్ భూమిలో అధికారులు ఎలాంటి ముందస్తు నోటీస్ లేకుండా భారీ పోలీస్ బలగాలతో ప్రవేశించారని వైసీపీ ఆరోపించింది. ఈ భూమి వివాదంపై కోర్టు సర్వే నిర్వహించి నివేదిక ఇవ్వాలని ఆదేశించినప్పటికీ ఆ ప్రక్రియ పూర్తి కాకుండానే ప్రహారీ గోడను కూల్చేందుకు, చెట్లను తొలగించేందుకు ప్రయత్నించారని విమర్శించింది. భూమి యజమాని భూమన అభినయ్ రెడ్డిని సొంత స్థలంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించింది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వైసీపీ పేర్కొంది. ఆర్డీఓ గారు నాకు నోటీస్ ఇచ్చారా? మీరు ఇవ్వలేదు. తహసీల్దార్తో మాట్లాడమంటున్నారు. మీరు కొట్టండి, మేమేం కొట్టద్దని చెప్పడం లేదు. అయ్యా నన్ను ఆపే రైట్ మీకు లేదు. నేను వాళ్ళని ఒక్కరిని ఎట్లా వస్తాడు, ఒక్కడు ఎట్లా వస్తాడు, ఒక్కడు ఎట్లా వస్తాడు, ఒక్కడు ఎట్లా వస్తాడు. జగన్ రా. చూడండి పెడుతున్నారు. కరెక్ట్ కాదు. ఉందండి, అడిగేశారు 398603 ఇంకా ఆడుంది చూడు మార్కింగ్ వేశారు కాదు, కానీ మార్కింగ్ వేసారు చూడు. సగం సగం ఎందుకు చేసిపోతాం? మార్క్ ఎంతవరకు వేసినారో ఆ వరకు. సత్యసాయి జిల్లా కదిరి మండలంలో ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. తన మరణానికి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్, సిఐ నాగేంద్ర కారణమని భాగ్యరాజ్ అనే వ్యక్తి వీడియోలో ఆరోపించారు. కమతంపల్లిలో తన ఇంటి స్థలం వివాదం నేపథ్యంలో ఇల్లు ఖాళీ చేయాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని, దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని వాపోయారు. అనంతరం భాగ్యరాజ్ తన భార్య, పిల్లలతో కలిసి అదృశ్యమవ్వడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే భాగ్యరాజ్ చేసిన ఆరోపణలపై అధికారుల స్పందన రావాల్సి ఉంది. నమస్కారం సార్. డిప్యూటీ సీఎం గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మమ్మల్ని మా ఇంటి నుండి వెళ్ళేసినారు. కదిరి సిఐ, రూరల్ సిఐ నాగేంద్ర సారు మరియు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు మమ్మల్ని ఇండ్లు ఖాళీ చేయించి దౌర్జన్యంగా ఇండ్లు ఖాళీ చేయించేసి కంచె కట్టి ఇంటి నుంచి ఖాళీ చేసి పంపించేసినారు. మా చావుకు బాధ్యులు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, సిఐ నాగేంద్ర సార్ గారే. విద్యారంగంలో చైనా మరో సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టింది. సాంప్రదాయ నల్ల బోర్డుకు బదులుగా ఏఐ ఆధారిత స్మార్ట్ బోర్డులను పాఠశాలలో ప్రవేశపెడుతుంది. ఉపాధ్యాయుడు చెప్పే పాఠాన్ని వెంటనే అర్థం చేసుకొని ముఖ్యాంశాలు, చిత్రాలు, వివరణలను బోర్డుపై స్వయంచాలకంగా ప్రదర్శించే ఈ ఏఐ బోర్డు
విద్యార్థులకు పాఠాలను మరింత సులభంగా అర్థమయ్యేలా రూపొందించారు. ఈ సాంకేతికత విద్యారంగంలో కొత్త మార్పులకు నాంది పలుకుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.白板，那老师在电子白板上呢，我们在两侧副板上书写的内容，其实它可以实时的同步这种电子屏幕当中，保留老师本笔书写习惯的同时，我们也可以实现板书的数据化采集。同时，比如说像针对我写的这样的一个函数的表达式，也能够一键的识别并且去生成相关的函数的图像。像其中的这样的一些常数变量的内容，我们也都支持去进行自定义的调整，来动态呈现它的一个变化过程。再比如说，像是针对立体几何的教学过程当中啊，无论是立体几何、平面几何，其实它都可以进行识别。识别完成之后，也提供了一些便捷的这样的工具的能力，去辅助老师进行教学。比如说提取截面，提取完成后，我们通过点位的延伸，那它整体的这样的一个截面的形状以及角度的变化，就可以非常直观的呈现给学生来进行一个查看和学习了。那再进一步来说，有拓展类的资源，我们也可以通过 AI 的能力来实现交流问答。立方体中哪类形列面积最大？像我通过这样的一个语音的交互的形式，它就可以针对我提出的问题去做出相应的解答，并且提供一些动态的资源来辅助我去进行理解和呈现。打开虚拟的互动，包括其实在黑板当中，我们目前也是内置了超百种的这样的一个虚拟人物的形象，无论是学生或者是老师在课上的时候，我们都可以通过这样的一些形式进行像是口语对话训练，或者是一些知识点的拓展。ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. సెలవు అడిగితే ఉద్యోగం నుంచి తీసేశారు, న్యాయం చేయండి. టెక్ మహీంద్రాపై మహిళా ఉద్యోగిని ఆరోపణలు. మంత్రి సీతక్క నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి, వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని స్థానికుల డిమాండ్. రైలు పట్టాలపై నిలిచిపోయిన లారీ, అరగంట పాటు రైలు రాకపోకలు బంద్. మడకశిరలో వాటర్ ట్యాంక్ ఎక్కిన కార్మికుడి నిరసన, వేతనాలు ఇవ్వకపోతే దొంగేస్తానని హెచ్చరిక. మరో బులెటిన్ లో మళ్ళీ మీ ముందుంటా. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.